హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. మళ్ళీ మేమైతే ట్రావెలింగ్ అయితే మళ్ళీ మొదలుపెట్టాను. ఈసారి వచ్చేసరికి గుజరాత్కి అయితే వెళ్తున్నాము. మొన్నటి వరకు ఏంటంటే తమిళనాడు టూర్తో రాకేష్తో అయితే కంప్లీట్ చేసేసాము. దేవస్థానాలన్నీ మ్యాక్సిమం 90%. సో ఇంటికి వచ్చేసరికి మళ్ళీ మా నాన్నకైతే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అయితే వచ్చింది. ఆ వీడియో కూడా మీకు రిలీజ్ చేసేసాను ఆల్రెడీ. సో ఇప్పుడైతే మేమైతే రాఖీ పౌర్ణమికి అయితే మా చెల్లి దగ్గరికి అయితే సూరత్కి అయితే వెళ్తున్నాము. సో ఎలా వెళ్తున్నామా, అక్కడ ఏమైనా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమైనా ఉన్నాయా, అక్కడ ఏమైనా తిరుగుతున్నామా ఏంటది మరి డీటెయిల్గా మీకైతే చూపిస్తాను. సో లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో. మా లగేజ్ కూడా మొత్తానికైతే సిద్ధమైపోయింది. 3 బ్యాగులు, ఒక కాటన్ బాక్స్ అయితే తీసుకెళ్తున్నాము. మొత్తానికి మేమైతే రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. మా ట్రైన్ వచ్చేసరికి 7:45. మేము 6:15 వరకు అయితే రీచ్ అయిపోయాము. ఎందుకు అంత తొందరగా అంటే మా మామయ్య వాళ్ళకైతే రాఖీ పంపించడానికి మా అమ్మ అయితే ఇక్కడ ఒక మామయ్య వచ్చేసరికి హైదరాబాద్ నుంచి అయితే ఖమ్మం వెళ్తున్నాడు. సో అతనికైతే ఆ ట్రైన్కి ఇచ్చేద్దాం అన్నట్టుగా అక్కడ ఆగిపోయాము. మొత్తానికైతే మేము రాఖీలు అయితే ఇచ్చేసాము మా మామయ్యకి. హెవీగా వర్షం పడడం వల్ల అక్కడ షూట్ చేయలేకపోయాను. చూడండి మా ట్రైన్ టైం కూడా అవుతుంది ఆల్మోస్ట్, కానీ వర్షం కూడా బీభత్సంగా వచ్చేస్తుంది. అక్కడ కూర్చోడానికి కూడా సౌకర్యాలు అయితే లేవు. అక్కడ రెనోవేషన్ నడుస్తుంది స్టేషన్ అంతా. మొత్తానికి మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఆ వర్షంలో ఎక్కేసాము ఇంకా ఎలాగోలా. చూడండి మా తడిచి ఎలా ఉన్నానో అంతా. యాక్చువల్గా మేము ఇంటి నుంచి అయితే ఫుడ్ తీసుకొచ్చాము. స్టేషన్లో తిందాం అనుకున్నాం కానీ అక్కడ వర్షం పడేసరికి అక్కడ తినలేకపోయాము. సో ట్రైన్ ఎక్కాక ఫస్ట్ తినేసాము మేము. ఆల్రెడీ 8:30 అలా అవుతుంది టైము. తినేసి ఇక పడుకుందామని చెప్పి ఇక బెడ్ వేసుకున్నాం, పడుకున్నాము. ఇంకా మార్నింగ్ కలుద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మొత్తానికైతే నేనైతే లేచాను. ఆల్మోస్ట్ 9 అవుతుంది. అప్పటికి తెలివైపోయింది నాకు. మొత్తానికి నేనైతే లేచి ఫ్రెష్ అప్ అయ్యాను. ఆల్మోస్ట్ 9:30 అలా అవుతుంది. 9కి లేచి 9:30 వరకు అయితే ఫ్రెష్ అప్ అయ్యాను. లెట్స్ డూ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే తిందాము. ఇంటి నుంచి తీసుకొచ్చిన ఫుడ్ను మాత్రం తిందామని అయితే రెడీగా ఉన్నాను. చిప్స్ తీసుకున్నాను అక్కడ ఇంటి నుంచి తెచ్చిన పులిహార. ఇక తినేసి కొంచెం రెస్ట్ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి బార్దోలి రైల్వే స్టేషన్. మా చెల్లి వాళ్ళు ఇక్కడే ఇదే సిటీలో అయితే ఉంటారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఈ స్టేషన్లో అయితే ఈ ట్రైన్ అయితే స్టాపింగ్ లేదు. సో సూరత్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది మాకు. ఇది వచ్చేసరికి సిటీ అంతా ఈ ట్రైన్లో వెళ్తుంటే సిటీ అయితే క్యాప్చర్ చేశాను. చూడండి బార్దోలి సిటీ ఇదంతా. మొత్తానికి మేమైతే సూరత్ రైల్వే స్టేషన్కి వచ్చి బయటకైతే వచ్చేసాము. ఇది బయట వ్యూ ఇలా ఉంది సూరత్ రైల్వే స్టేషన్. బయట చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. బయట అసలు జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారు అక్కడ మాత్రం. మేబీ మరి ఫెస్టివలా డైలీ ఉంటారా తెలియదు అదంతా. చూడండి అవుటర్ వ్యూ నుంచి సూరత్ రైల్వే స్టేషన్. అక్కడ నుంచి అయితే మేము బస్ స్టాండ్కి అయితే వచ్చాము బస్ ఎక్కుదామని. బట్ ఏంటంటే అక్కడ చాలా జనాలు ఉన్నారు. అక్కడ సీట్ కూడా దొరకడం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము. ఇక సీట్ ఎలాగో దొరకదని చెప్పి ఒక ఎంగేజ్ అయితే ఆటో మాట్లాడుకొని అక్కడ నుంచి అయితే ఇంటికి అయితే బయలుదేరాము. ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ అయితే ఉంది సూరత్ నుంచి. సో అలా వెళ్తున్నాము ఎంగేజ్ మాట్లాడుకొని డైరెక్ట్ ఇంటి వరకు. ఇది వచ్చేసరికి సూరత్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి హైవే ఇది, ఫ్లైఓవర్ అయితే ఉంది. ఇది ఇక్కడ నుంచి అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళవచ్చు ఇక్కడ నుండి. సూరత్లో ఎక్కడ చూసినా కానీ ఇండస్ట్రియల్ టెక్స్టైల్ పార్కులు అయితే చాలా ఉన్నాయి. మనం అప్పుడే వెళ్ళాం కదా బార్దోల్ రైల్వే స్టేషన్ నుంచి, అదే పట్టాలి ఇదంతా రైల్వే ట్రాక్. ఇక్కడ నుంచి అయితే మనం ఇంటికి వెళ్తున్నాము. మనం ఇంతకుముందే ఇక్కడ నుంచి అయితే క్రాస్ అయిపోయాము సూరత్కి వెళ్ళడానికి. ఇప్పుడైతే మన చెల్లి వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇది వచ్చేసరికి ఆన్ ది వేలో మేమంతా. ఇది వచ్చేసరికి ఇక్కడ బాపిన్ కాలనీ అంటారంట, బాపిన్ సెంటర్ అంటారంట దీన్ని. మా చెల్లి వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ కూడా అంతా బాపిన్ కిందనే వస్తుంది. ఇది వచ్చేసరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ లేక్ వ్యూ. ఇక్కడికైతే మొత్తానికైతే మన అపార్ట్మెంట్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడికి వచ్చేసరికి మా మేనల్లుడు అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాడు మా కోసం వాడి సైకిల్తోని. మనకి ఎక్కడ ఏ బ్లాకో తెలియదు కాబట్టి వాడే దగ్గరుండి మనకైతే వే అయితే చూపిస్తున్నాడు. వాడు సైకిల్ దొక్కుని ముందు వెళ్తుంటే వెనక నుంచి అయితే మా ఆటో అయితే వెళ్తుంది. చూడండి వాడి హ్యాపీనెస్కి అవధులు లేవు. మమ్మల్ని చూసేసరికి అంతా హ్యాపీగా ఉన్నాడు వాడైతే. ఇది వచ్చేసరికి వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ ఇదంతా.
చూడండి ఆ కమ్యూనిటీ ఎలా ఉండో వాళ్ళ ఫ్లోర్స్. ఒకసారి అయితే డీటెయిల్గా అయితే వీడియో అయితే చేసి పెడతాను మెల్లగా. అది దాని తల ఎత్తలేదురా. వచ్చేసింది. కంప్యూటర్ నాకు తెలుసా, కంప్యూటర్ చూపించాలనుకో. మా మేడి ఫుల్ బరువు మోస్తున్నాయి. నువ్వు కిందికి ఎందుకు రాలేదా? కిందికి ఎందుకు రాలే? ఫోన్ చూస్తున్నావు కిందికి రావాలా? ఇగో మొత్తానికి మేమైతే అల్లుళ్ళ కోసం అయితే ఇక్కడికి వచ్చాడు సూరత్కి, బార్దోనికి. చెప్పండి బా, ఎవరెవరు వచ్చినావు? మా తాత. హ్యాపీగా ఉందా? నాకు ముద్దు పెట్టవానే? పెట్టు, నాకు ముద్దు పెట్టు. తమ్ముడు పోతుండు. ముద్దు పెట్టు. తమ్ముడు ఫోన్ చూడ్డానికే పనికొస్తాడు. నేను లైక్ షేర్ అని చెప్పు. ఇప్పటికైతే ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. ప్రశాంత్ నాయక్ 07.